ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు. ఎక్కువ ఏడుగోయింది ఇలా వచ్చావు? ఆయన గారు ఓట్లన్నిటికి రంగులేసుకొని చెప్పారు. రోడ్లంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడెక్కడా? ఆడకెళ్ళాడు. పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీద వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటుగా నేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే జలయ్య ఇడొస్తాను. ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపించు. మొత్తం ఆడపిల్లల కాలేజ్ దగ్గర ఇడికేం పనిరా, కొట్టడరా. కోటగిరి శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈదుగుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం. గోయిందో, ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. ఒరే గోవిందో, పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా? ఉన్నాయి కదా? ఉన్నాయా? ఉన్నాయ్యా. మన ఉప్పాడ గ్రామంలో మనం చేసుకుంటున్న గంగాలమ్మ తల్లి జాతరకి ఇచ్చేసిన కాబట్టి అమ్మవారి బాగా పడాలని మళ్ళీ ఇటలీ ఆరోగ్యం బాగుందా? జాతర బాగా జరుగుతుంది. మీద చెయ్యత్తనా? ఏంటి చూడు మావయ్య, ఒంటి మీద చెయ్యత్తనా?
చేస్తున్నాడు. ఏటా ఇది? రేయ్, నువ్వు చూసావా? అరే ఆడపిల్ల సిగ్గించి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళు పాడిపోతే అంత. రేయ్, ఊరు గురించి మాట్లాడబాక. ఆసి ఆసి రేయ్ ఆసి వాళ్ళ నాన్నని చంపేశారు బేబమ్మ. నిన్న రాత్రి మాకు పక్క రోజులకి గొడవైంది. ఆసి కూడా బాగా దెబ్బలు తగిలేశాయి. ఆసి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చి పండుగ? అన్నయ్య ఏమైందన్నయ్య? ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను. అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేద్దారులే. అదే దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా, కనుక్కొని చెప్పు. నా కూతురే నీ ఇంటి కోడలు. ఇది రాయనమ్మాట. అలాగే అన్నయ్య. ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈజయం ఇల్లు దాటకూడదంటే చేసుకోబోయేవాడు మనింటోడై ఉండాల. ఆసి
నువ్వు రారా అన్నయ్య. పొద్దునే గుమ్మం ముందు కూర్చున్నారేటి? 5 వీడిని గడప దాటించేసామన్నారు పంతులు గారు. తర్వాత వర్జం మీద ఉందంట కదా, అందుకే నేను వీడు వచ్చేసాం. బావగారు వాళ్ళంతా వెనకమాల వస్తున్నారు. ఏటే అయ్యా అది పర్వాలేదు చెప్పు. బేయమ్మ గారు ఒరిస్సా వెళ్ళే గూడ్స్ బండి ఎక్కేశారయ్యా. తెల్లారితే నిశ్చితార్థం కావాల్సిన పిల్ల గురించి ఏంట్రా మాటలు? గోయిందో అయ్యా నువ్వు వెళ్ళి చూడరా. సరేనా